కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకుల తోరణాలు చిరుగాలి సన్నాయి. వసంతుడే పెళ్ళి కొడుకు వనమంతా సందడి, పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరి. పచ్చని కోనసీమ కొబ్బరాకులతో అల్లిన పచ్చని పెళ్లి పందిరి, గుమ్మగుమ్మలాడుతూ మదిని మత్తెక్కించే మొగలిరేకుల పూల పరిమళాలు వెదజల్లుతూ పూల అలంకరణ ఎంత అందంగా ఉందో చూసారా ఈ పెళ్లి పందిరి. అబ్బా, నేను చూసి ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించిందండి నాకు. వీడియో తీసిన తర్వాత కూడా వెనక్కి రావాలనిపించలేదు నాకు. దాన్నే చూస్తూ వెనక్కి తిరిగి చూసేదాన్ని అన్నమాట. ఎంత బాగుందో ఈ వీడియో. ఎంత అయిందండి పందిరికి? 1,50,000. చాలా బాగున్నాయి ఆంటీ. చిలకలు చూసారా? చిలకలు అల్లడం చాలా కష్టం అండి. అదే పందిరికి అంటే ఊడిపోకుండానండి మరి. చాలా బాగుందండి, చాలా బాగుంది. కానీ డబ్బులు మాటకేం కానీ పచ్చని అలా కదా ఉంది కాబట్టి చేయించుకున్నారు. లేని వాళ్ళు చేయించుకోరు, దానికే ఉంది అంతే. కానీ చాలా అందంగా ఉందండి. నేను చూడగానే పందిరి దూరం నుంచి అలా చూస్తున్నాను. అంటే ఇవన్నీ చూసి నేను అయ్యప్ప స్వామి పూజ ఏమన్నానేమో, అందుకే ఇలా చేయించారనుకున్నాను. పెళ్ళికని అనుకోలేదు. ఆకాశం అంత పచ్చని పందిరి అంటారు కదా, నిన్న ఇంకా పచ్చగా ఉందేమో అండి. నిన్నటికి లేదండి, శీతాకాలం కాయలు కదా, ఆరిపోతాయి ఇంకా ఆకులు. నిన్న ఇంకా బాగా ఫ్రెష్గా ఉండుంటుంది. చాలా బాగుందండి. చాలా టైం పడుతుంది. ఇక్కడే అల్లేరా అండి? ఇక్కడే తయారు చేశారా? అంటే వాళ్ళు అక్కడ పందిరి తయారు చేసేసుకుని అది కొంచెం స్టిప్గా ఉండడం కోసం పిన్నులు అవి కొట్టుకున్నారు. చాలా బాగుందండి. నేనైతే మామూలు తాటాకుల పందిరిని, కొబ్బరాకుల పందిరి చూశాను కానీ, అంటే ఇలా వెనకాతల వాళ్ళు డెకరేషన్ కోసం చూసాం కానీ ఇలాంటి పందిరి చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అల్లద్దా అండి? ఆ మధ్యలో పద్మాలు మళ్ళీ పెట్టారు చూడండి, చిన్న చిన్నవి ఫ్లవర్స్. అదే చాలా కష్టం. చాలా బాగుంది. పిన్నులు కొట్టారు. చాలా బాగుందండి. రామచిలకలో ఏమంటే గిరిజా కళ్యాణంలో పాట గుర్తొస్తుంది నాకు. పచ్చని పందిరి అదే ఏదో కొంచెం పెడతానండి. చాలా బాగుంది. నా ఛానల్కి నిన్న నుంచి ఓల్డ్ వీడియోలు అలా అనుకోకుండా దొరికేస్తున్నాయి. నిన్నంతా మా రామాలయం వీడియోలు. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అబ్బా, ఇవాళ పెళ్లి పందిరి. అబ్బా, అదేదో గిరిజా కళ్యాణంలో పాట గుర్తు రావట్లేదు. ఎక్కువ వెళ్తూ ఉంటానండి గుడికి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామండి. ఇటే వెళ్తాను ఎక్కువ. పెట్టమంటారా? నా ఛానల్ కూడా షేర్ చేస్తాను. నాకైతే ఈ పందిరి వాడిపోకుండా శాశ్వతంగా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మీరెంతోమంది ఎన్నో చోట్ల చూసుండొచ్చు. నేను మాత్రం ఇదే మొదటిసారండి పందిరి చూడడం. అందుకే అంత అబ్బురం, అంత ఆనందం అన్నమాట. చాలా బాగుంది ఈ పందిరి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. మీ అందరి అభిమానాన్ని కోరుకుంటూ మీ పద్మావతి.
నా అంతర్ముఖం ఛానల్కి మీ సపోర్టు చాలా అవసరం. మరి సబ్స్క్రైబ్ చేస్తారుగా?